Hi everyone, my name is Ranjit. I have completed my bachelor's degree in computer science. I recently got an offer from Simplify as a associate software engineer with a package of 4.5 LPA. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు సాఫ్ట్వేర్ డెవలపర్గా అవ్వాలనే థాట్ వచ్చింది. దానికోసం నేను మంచి ఇన్స్టిట్యూట్ కోసం అండ్ ఒక డెవలపర్ కావాలంటే ఏమేం ఉండాలో అన్ని రీసెర్చ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో 10,000 కోడర్స్ని చూశాను. ఒక డెమో క్లాస్కి లాగిన్ అయ్యాను. తర్వాత నాకు టీచింగ్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు మంచి కన్సిస్టెన్సీ ఉండి సీరియస్గా తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ప్లేస్ అవ్వగలవు. నువ్వు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఏ గ్రూప్ అయినా ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, నీకు డెవలపర్ అవ్వాలని కోరిక ఉంటే నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మేము ఖచ్చితంగా నిన్ను ప్లేస్ చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ తెచ్చారు నాలో. అందుకే నేను 10,000 కోడర్స్లో జాయిన్ అయిపోయాను. నేను జాయిన్ అవ్వక ముందు ఆఫ్ ట్రస్టెడ్గా ఉండేవాడిని. ఎప్పుడైతే జాయిన్ అయిన 1 month లోపు క్యాండిడేట్కి సపరేట్ పోర్టల్ ఉంటుంది. అందులో మా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక డేలో చెప్పిన టాపిక్కి ఆ రోజే టాస్క్ ఇస్తారు, ఆ రోజే కంప్లీట్ చేయమని చెప్తారు. ఒకవేళ మనం ల్యాగ్ ఉన్నా చేయలేకపోయినా కూడా పక్కనే సపోర్ట్ ట్రైనర్ ఉంటారు, 1-on-1 సపోర్టర్ కూడా అక్కడే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాం అని వాళ్ళు రీజన్ కనిపెట్టి మనకి పక్కనే ఉండి చేసేలాగా చేస్తారు. వాళ్ళు అంత సపోర్ట్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ 1 month ఏమైందంటే HTML CSS అనేవి చాలా ఈజీ. ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్కి వెళ్తామో అప్పుడు మనకి అసలైన కోడింగ్ అంటే ఏంది అంతా అర్థమవుతుంది. ఆ టైంలో వాళ్ళు ఇంకా పెట్టాల్సిన ఎఫర్ట్ కంటే ఎక్కువ పెడతారు. మనం HTML CSS టైంలో 3 hours పెడితే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యాక 6 hours పెట్టేవాళ్ళు. అలా అంత ఎఫర్ట్ పెట్టడం వల్ల మనకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మెయిన్లీ హైలైట్ అయ్యే థింగ్స్ 10,000 కోడర్స్లో ఏమంటే మనకి ప్రతి సెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ని ఈజీగా ట్రాక్ చేయగలుగుతారు. వాళ్ళు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇంకేం ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు. ఒక బ్యాచ్లో చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ట్రాక్ చేయడానికి. అండ్ ఒక బ్యాచ్కి వచ్చేసి ప్రోగ్రామ్ మేనేజర్ కేర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ట్రైనర్ క్లాస్ చెప్పి వెళ్ళిపోగానే సపోర్ట్ ట్రైనర్ ఆ క్లాస్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటాడు. ఏ డౌట్ వచ్చినా కూడా పక్కనే ఉండి సాల్వ్ చేస్తూ ఉంటాడు. అన్ని క్లియర్ చేసుకొని ప్లేస్మెంట్స్ టీమ్కి వచ్చాక ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే నువ్వు మళ్ళీ ఎలా సెట్ బ్యాక్ చేయాలని మనకి ట్రైన్ చేస్తూ ఉంటారు.